సులోచన గారు నేను ఓకే ముందుగా మహిళా సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళ సమాజంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ జర్నలిజంలో ఉన్న కష్టాలు ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా చిన్న ఉన్నప్పుడు జర్నలిస్టే. వాళ్ళ సాధక బాధలన్నీ నాకు తెలుసు. నేను చిన్న ఉన్నప్పుడే మన శ్రీకాంత్ గారు చెప్తుంటే నాకు కూడా నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మెడల పుస్తకం తాడమ్ముకొని ఒక్కొక్కరు పేపరు నడుపుతుందని అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అవన్నీ మేము కూడా ఫేస్ చేసినాం. మా నాన్న నేను చిన్న ఉన్నప్పుడే జాతిరత్నం అనే పేపరు పెట్టడం జరిగింది. కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయాయి. ఎందుకంటే ఏదైనా డబ్బుతో పని, ఎవరికైనా మీకైనా ఎవరికైనా ఏ బిజినెస్ అయినా డబ్బుతో. ఇది కూడా ఒక వ్యాపారం లాగా అయిపోయింది. ఇది కూడా ప్రెస్ నడవాలన్నా పేపర్ నడవాలన్నా డబ్బే అవసరం. అందుకే నేను అనుకుంటున్న నేను చిన్న ఉన్నప్పుడే ఉన్నాయేమో ఈ బాధలు అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ బాధలు నేను మన శ్రీకాంత్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరఫున మీకు వచ్చే అన్ని అందాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలు ఇంతవరకు జర్నలిస్టు శ్రీకాంత్ చెప్పినట్టు మేము అప్పుడు 100 మందిలో 97 మంది ఎన్నికైందో అలా కాకుండా ముగ్గురు కాకుండా ఇంకా ముందుకు రావాలి జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు రావాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సమాజంలో మహిళకు గుర్తింపు అంటున్నారు, కానీ నేను నిన్న మొన్న మధ్యతరగతి మహిళ, నేను బయటకు వచ్చింది ఇప్పుడే కొత్తగా. ఎక్కడ చూసినా మళ్ళీ తోసేయడమే ఉంది తప్ప అక్కడే గుర్తింపు కావాలి మనకు. మళ్ళీ ముందుకు గుర్తించాలి. ఒక మహిళ వస్తుంది అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అరే అని ముందుకు పంపించాలి. అది మీ జర్నలిస్ట్ సోదరులతోనే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. మీరే మొదలు పెట్టాలి. ముందు మీరు రెస్పెక్ట్ ఇస్తుంటేనే మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇంకొకరు రెస్పెక్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు జ్యోతి మేడం, శ్రీవాణి గారు జ్యోతి మేడం ప్రతిసారి ఇట్లనే మా మహిళా దినోత్సవానికి రావాలి, ఖచ్చితంగా మమ్మల్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ సుజాత రండి మేడం, లక్ష్మి మేడం రండి. మీరు పొడుగున్నారు, వెనక్కి వచ్చేయండి. ఇట్లా Thank you so much. జిల్లా కార్యదర్శి
చేస్తారనే విషయం తెలియదు. పైకి వెళ్ళమంటారా? కాదు అదే వస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలు అన్నింటిలో ముందుండాలి. మనకున్నటువంటి ఫ్యాషన్లో మన వృత్తి ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ మనకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నేను న్యూస్ యాంకర్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. సర్పంచ్గా మహిళలకి రిజర్వేషన్, మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. అందులో కూడా నేను ఎందుకు తక్కువ కావాలి అని చెప్పేసి అందులో కూడా ముందుకెళ్ళడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో బిచ్కుంద మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిచ్కుంద మండల్ శాంతాపూర్ గ్రామంలో పోటీ చేయడం జరిగింది. భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిచాను. చాలా సంతోషంగా ఉంది. ఒక రంగంలోనే ఆగిపోకుండా రాజకీయంగా కూడా నా కెరియర్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఇదే విధంగా ఒక దగ్గర ఆగిపోకుండా ముందుకెళ్ళాలి. అన్నింటిలో అవకాశాలు ప్రభుత్వం మనకు అందిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. నా పేరు రజిత. నేను 12 సంవత్సరాల నుంచి ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ నేను వచ్చేసి K6 అండ్ మీడియా విజన్లో ఒక 6 ఇయర్స్ అట్లా పనిచేశాను. తర్వాత పెళ్లి రావడం, పిల్లల వల్ల నేను ఇంటి దగ్గర నుంచే ఇప్పుడు న్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా దృశ్యం, అలాగే చట్టం ఛానల్లో కూడా వర్క్ చేస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి అంటే నన్ను ఒక యాంకర్గా అందరూ ఆదరిస్తున్నారు. దానికి చాలా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు తులసి. నేను లోకల్ న్యూస్ ఛానల్లో కంటిన్యూ 5 ఇయర్స్గా యాంకర్గా వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రెస్ క్లబ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు ఎవ్రీ ఇయర్ నిర్వహించడం, ఇక్కడ పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను ఇక్కడ ఈ వేడుకల్లో అందరితో పాటు పాల్గొన్నాను అంటే దానికి కారణం ఒకటి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే, రెండవది నాకు పని నేర్పిన గురువులు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక కష్టపడుతున్న ప్రతి జర్నలిస్ట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ మహిళలు ఒకప్పుడు వంటింటి కుందలలాగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక మేయర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, ఒక టీచర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక ఎడిటర్గా అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డల గుండె ధైర్యాన్ని చాటి చెప్పింది. అదేవిధంగా బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో మన పూసర్ల సింధు భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని చాటి చెప్పింది. ఇటువంటి వాళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మహిళలు అభివృద్ధి దిశలో ఇంకా ముందుకెళ్లాలని, అదేవిధంగా నేటి తరం, రాబోయే తరం కూడా ఇటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకోవాలని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम। सबसे पहले तो पूरे लेडीज़ को हैप्पी वुमेंस डे। और सबसे पहली बात तो ये कि आज जो लेडीज़ है तमाम शोबों में जो आगे है वो काबिले फ़ख्र की बात है। और जर्नलिस्ट के में भी जो लेडीज़ आगे बढ़ रही है वो भी काबिले फ़ख्र की बात है। और मुझे भी इस पीरियड में आके 12 साल हो चुके हैं, तो मैं प्रेस क्लब के तमाम मेंबरों को थैंक यू बोलूँगा जो मुझे सम्मान दिए, और सबको హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రెస్ క్లబ్ కమిటీ వాళ్ళు మా అందరికీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలందరినీ గుర్తించి వారి సేవలను ప్రతి ఒక్కటి అందరినీ చక్కగా గుర్తించి మా అందరికీ సన్మానించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చూసాను అది నేను మంచిగా తీస్తున్నా. టాప్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ హైలైట్ ప్రోగ్రామ్ గట్టిగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి సుజాత గారికి
సంగీత గాయత్రి. జర్నలిస్ట్ సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను రీసెంట్గా పీపీగా అపాయింట్ అయినందుకు కోర్టులో కేసెస్ ఉన్నాయి, తొందరగా వెళ్ళాలి కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకున్నాను. మన స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర రాకముందు ఉద్యమాలలో అలాగే రిఫార్మ్స్ వీరేశలింగం పంతులు గారు కానీ ఇలాంటి ఉద్యమాలలో టెక్నాలజీ లేకుండేప్పుడు టెక్నాలజీ లేని సమయంలో కలం పట్టి ప్రజలను చైతన్యం చేసి సమాజంలో మార్పు తీసుకువచ్చి ఆ సత్తా ఒక జర్నలిజంకే ఉంది. అటువంటి జర్నలిస్టుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఇట్స్ మై ప్రివిలేజ్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ మేధావుల మధ్య వచ్చినందుకు. అంటే మహిళలు ఆ టైంలోనే అంత మార్పు తీసుకురాగలిగినప్పుడు ఈ నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగింది, యూట్యూబ్స్ వచ్చినాయి, దూరదర్శన్ యాంకర్స్గా మహిళలు రాణించిండ్రు యూట్యూబ్లలో. ఈరోజు సోషల్ మీడియా ఎంత ఉన్నప్పటికీ కూడా కలంతో జర్నలిజం రాయడం అది వారి సమర్థతకు నిర్వచనం. ఈ మార్పు అనేది నేను లాస్ట్ మంత్ పేపర్లో చూశాను. ప్రొఫెషనల్ కోర్సులలో మహిళలు ఏటా పెరుగుతుందని, మహిళలు అంటే పురుషుల కంటే మగవాళ్ళ కంటే మహిళల నమోదు ప్రొఫెషనల్స్ కోర్సులో నమోదు అవ్వడం ఏటా పెరుగుతుంది. ఆ ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఇది చాలా శుభసూచకము. దీనికి మన కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకు ఒక మహిళా హాస్టల్ని నిర్మించాలని బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. చాలామందిని చూసుకుంటే మన జర్నలిజంలో స్త్రీలు వాళ్ళు తచ్చుకుంటే అంటే మగవాళ్ళు చేయలేరని కాదు, ఏదైనా ఒక సమస్య స్త్రీలది ఏదైనా సమస్య వస్తే స్త్రీ తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది, ఆ సమస్యకు తొందరగా స్పందించగలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈ మహిళ విద్యావంతురాలైతే ఏంటంటే తను సమాజంలో కానీ చట్టాలపైన అవగాహన కల్పించి, చట్టాలు చాలా ఉన్నాయి, చాలామందికి దీని గురించి అవగాహన లేదు. అంటే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ అయిన వరకు ప్రతి దశలో చట్టం ఉంది. అమ్మాయి గర్భిణీ కడుపులో పడ్డప్పుడు ఆ అమ్మాయి అని తెలిసి ఆ అమ్మాయి అబార్షన్ చేయించడం అది చట్టరీత్యా నేరం. ఆ తర్వాత చిన్న వయసులో పెరుగుతున్నప్పుడు పాక్సో చట్టం ఉంది. ఎవరన్నా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లల్ని అత్యాచారానికి గురి చేస్తే దానికో చట్టం ఉంది. ఆ పిల్లలు పెరిగిన తర్వాత చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహానికి ఒక చట్టం ఉంది. ఎప్పుడూ మన రాజ్యాంగం స్త్రీలను కాపాడుతూనే ఉంది, స్త్రీలను కానీ పిల్లల్ని కానీ కాపాడుతూ వస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే కాలేజీలకు వెళ్తే ర్యాగింగ్, అక్కడ కూడా ఒక చట్టం ఉంది, దానికి కూడా శిక్షలు ఉన్నాయి. ఆ కాలేజ్ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళకి కూడా వరకట్న నిషేధ చట్టం ఉంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఏదన్నా హింసకు గురి అయితే గృహహింస చట్టం ఉంది. ఉద్యోగాలు చేసే మహిళలకి ఆఫీసులలో పనిచేసే చోట ఎక్కడైనా ఎలాంటి వేధింపులకు గురైతే పాస్ చట్టం ఉంది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చట్టం ఉంది. పెళ్ళి ఎక్కడన్నా గుళ్ళో పెళ్లి చేసుకొని దానికి పెళ్ళైన తర్వాత పెళ్లి ఫొటోస్ మాయం చేసి మనకి పెళ్లి కాలేదు అంటే మనకి ఎటువంటి సాక్ష్యం ఉండదు. సో అట్లాంటప్పుడు తప్పని పరిస్థితి తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది సాక్ష్యానికి కూడా కోర్టులో పనికొస్తుంది, అన్నిటికీ ఆ సాక్ష్యం అనేది వర్తిస్తుంది. సో అదొక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చట్టం ఉంది. ఆ తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే, పిల్లలు చూడకపోతే సీనియర్ సిటిజన్ కింద అది కూడా ఒక చట్టం ఉంది. సో ప్రతి దశలో కూడా రాజ్యాంగం మహిళను కాపాడడానికి చాలా చట్టాలు ఇచ్చింది. కానీ చాలామందికి ఇవే కాకుండా హెల్ప్ లైన్స్ ఎన్నో ఉన్నాయి. ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలి, సఖీ సెంటర్ ఉంది, భరోసా సెంటర్ ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మీ కలం ద్వారా వారికి అవగాహన కల్పించి మీరు చాలా మార్పు తీసుకురాగలుగుతారు. ఒక్క మహిళ ఇందిరాగాంధీనే తీసుకోండి, అందరూ మనకి ఇన్స్పిరేషనే. అక్కడి నుంచి వెళ్తే మన ప్రైమ్ మినిస్టర్ కానీ, మన ప్రెసిడెంట్స్ కానీ, తర్వాత మీ జర్నలిజంలోనే తీసుకోండి, జర్నలిజంలో కానీ ఫేమస్ ఉన్నారు. నేను ఆపరేషన్ సింధూర్లో ఇలా ఎంతోమంది మహిళలు మనకు స్ఫూర్తి. ఒక్క మహిళ విద్యావంతురాలు అయితే తను ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఫైనాన్షియలీ కుటుంబంలో చూడండి, అమ్మాయి చదువుకోకపోతే బాధపడరు, కానీ అబ్బాయి చదవకపోతే కొడుకు అస్సలు చదవడం లేదు అని ఫీల్ అవుతారు. సో అది చాలా మార్పు రావాలి. అమ్మాయి చదువుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడితే, మేము కోర్టులో చాలా చూస్తాం కేసెస్లో వచ్చినప్పుడు ఫైనాన్షియలీ తను ఇండిపెండెంట్ ఉంటే అమ్మాయికి పెళ్ళికి ముందే కాదు పెళ్ళి తర్వాత కూడా చాలా ధైర్యం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే నేను చేయగలుగుతాను, నేను ఏదైనా చేయగలను అనే ధైర్యం అమ్మాయికి ఉండాలి. ఆ ధైర్యం అనేది ఒక విద్యావంతురాలైతేనే ఆ ధైర్యం అనేది వస్తుంది. తనంతట తను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. కాబట్టి కోర్టులో నేను చాలా కేసెస్ చూస్తుంటే వాళ్ళు డిప్రెషన్కి గురై మేమేం చెయ్యలేము అనే స్థితిలో ఉంటారు. అట్లా కాకుండా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయితే వాళ్ళంతట వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు.